అందరికీ హాయ్ అండి. ఇప్పుడు నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హెయిర్ టిప్స్ అండి. హెయిర్ టిప్స్ అంటే హెయిర్ గ్రోత్‌కి అయితే అస్సలు కాదు. నేను చెప్పబోయేది హెల్తీ హెయిర్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దాని గురించి నేను టిప్స్ అయితే చెప్తాను. ఇవి నా ఓన్‌గా చెప్పినవైతే అస్సలు కాదు. చాలామంది డెర్మటాలజిస్ట్ దగ్గర నేను తెలుసుకున్నది, అలాగే కొన్ని గూగుల్ సెర్చ్ చేసి కూడా తెలుసుకున్నాను. వాటినైతే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డెర్మటాలజిస్ట్ అంటే చాలామందికి తెలీదు. ఎవరు అంటే హెయిర్ గురించి, స్కిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! ఆ డాక్టర్‌ని డెర్మటాలజిస్ట్ అంటారనమాట. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. మాకు తెలుసు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, నేను హెయిర్ గ్రోత్‌కి అయితే టిప్స్ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే నాకు కూడా హెయిర్ గ్రోత్ ఎలా వస్తుందో నాకు తెలీదు. హెయిర్ గ్రోత్ అనేది నాకు తెలిసినంత వరకు, అంటే నాకు తెలిసిందంటే నేను గూగుల్ సెర్చ్ చేసి డాక్టర్స్ని కనుక్కొని యూట్యూబ్లోనే చాలా వీడియోస్ చూశాను. డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ అయితే ఏమైతే చెప్పారో దాన్ని బట్టి ఏంటంటే జీన్స్ బట్టి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఖచ్చితంగాను. మీరేవేవో యూజ్ చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉండదు. నేను చెప్పేది ఏంటి అంటే కొన్ని హోమ్ రెమెడీస్తో మన హెయిర్ని హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తానన్నమాట. కాబట్టి నాకు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మనకి హోమ్ రెమెడీస్ చాలానే ఉన్నాయి. హోమ్ రెమెడీస్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ కూడా అందులో యాడ్ అయ్యి ఉండదు. అందులో మనకి ఏదైతే సెట్ అవుతుందో మనం ఈజీగా చూస్ చేసుకొని వాటినే మనము యూస్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఆనియన్స్ రసం తీసి పెట్టుకోవటం కానీ, అలోవెరా జెల్ పెట్టుకోవటం కానీ, లేదు అనుకుంటే ఇంకా కోకోనట్ మిల్క్ ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే హెయిర్ మంచిగా ఉండడానికి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఏంటి అంటే, హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా వీక్లీ 3 టైమ్స్ హెడ్ బాత్ చేయాల్సిందే. అండ్ రెగ్యులర్గా కూడా మీరు ఆయిల్ పెట్టకండి. ఇది చాలామందికి తెలియదు. ఎక్కువ ఆయిల్ పెట్టేస్తే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇదన్నీ మిత్స్ అండి. అస్సలు కానే కాదు. హెయిర్ హెల్తీగా ఉండాలి అనుకుంటే, ఎలాంటి డాండ్రఫ్ లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 3 టైమ్స్ వీక్లీ హెడ్ బాత్ చేయాల్సిందే. హెడ్ బాత్ చేసే ముందు 1 అవర్ 2 అవర్స్ ముందు హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోండి. నేనైతే ఆయిల్ పెట్టొద్దని చెప్పను. ఆయిల్ పెట్టాలి. ఆయిల్ అనేది హెయిర్కి మంచి కండిషనర్ లాగా షైనింగ్గా స్మూత్గా హెయిర్ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. కానీ ఆయిల్ ఎక్కువ అప్లై చేయటం వలన ఏంటంటే, మనకి బయటికి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లము. ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంత పర్వాలేదు, కానీ బయట వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా కూడా చాలా ప్రాబ్లం. ఎందుకు అంటే బయటకు వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి అనేది హెయిర్ మీద పడుతుందన్నమాట. మీ హెయిర్కి అప్పుడు ఆయిల్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఆయిల్ అనేది దుమ్ము ధూళిని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దానివల్ల మీ హెయిర్కి డాండ్రఫ్ అనేది వస్తుందన్నమాట. డాండ్రఫ్ వల్ల ఏంటంటే ఫేస్ పైన పింపుల్స్ కూడా వస్తాయి. అసలు ఫేస్ పైన పింపుల్స్ ఉన్న వాళ్ళైతే అస్సలకి ఆయిల్ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది. దీనివల్ల డాండ్రఫ్ వచ్చి ఇచ్చింగ్ కూడా వస్తుంది. అందుకే రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తూనే ఉండాలి. నేనైతే రెగ్యులర్గా వీక్లీ నాకు టైం ఉన్నప్పుడు 4 టైమ్స్ కూడా హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. నా హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. మీకు తలలో పేలు కూడా ఉండవు ఇలా చేయటం వలన. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ హెయిర్ ఉండడం ముఖ్యం కాదు మనకి. హెయిర్ హెల్తీగా ఉండటమే ముఖ్యం. నాకైతే అదే ఇష్టము. కొద్దిగా హెయిర్ ఉన్నా కానీ హెల్తీగా ఉంటే మీ లుక్ చాలా బాగుంటుంది. హెల్తీగా మెయింటైన్ చేయడం వల్ల ఫేస్ పైన పింపుల్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. మీ హెయిర్ హెల్తీగా ఉండటం వల్ల ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు మీరు. మన గురించి మనమే కేర్ తీసుకోవాలండి. మన గురించి ఎవ్వరూ ఆలోచించరు. టైం తీసుకోండి. ఇప్పుడే రీసెంట్గా డెలివరీ అయిన మదర్స్కి అయితే అస్సలు టైం ఉండదు. వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోరు. నేను కూడా సేమ్ అదే మిస్టేక్ అయితే చేశాను. కానీ మీరు ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ముందు ఒకవేళ ఓవర్ వెయిట్ అయితే వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది. చాలా వరకు డ్యామేజ్ అవుతుంది మన స్కిన్. హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంటుంది. వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. 1 ఇయర్లో అన్నీ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతాయి అందరికీ. నాకు కూడా అంతే. నేను చాలా ఓవర్ వెయిట్ పెరిగాను. అలాగే స్కిన్ కూడా చాలా బ్లాక్ అయిపోయింది నాది.
ఇప్పుడైతే అంత నార్మల్గానే ఉంది. నేను మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. ఎవరికైనా కొంచెం టైం పడుతుంది. ఆ టైం తీసుకున్న తర్వాత మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ గురించి మీరు టైం ఇచ్చుకోండి. అప్పుడే మీరు హెల్తీగా ఉంటేనే మీ పిల్లలు హెల్తీగా ఉంటారు. హోమ్ రెమెడీస్ని మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి. అట్లా అందులో ఎలాంటి కెమికల్స్ యాడ్ అవ్వవు కాబట్టి మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. హోమ్ రెమెడీస్ మీకు కావాలి అనుకుంటే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను ఏం చేసుకుంటాను ఏంటనేది. లేదు అనుకుంటే మీకు గూగుల్లోన యూట్యూబ్స్లోన చాలా ఉంటాయి. హోమ్ రెమెడీస్ వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. దీనికన్నా ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మేము హోమ్ రెమెడీస్ చేయలేము, మాకు అంత టైం లేదు అనుకునే వాళ్ళకి, మనీ ఎఫర్ట్ చేయగలను అనుకునే వాళ్ళైతే ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి. ఎయిర్ కండిషనర్స్ వాడుకుంటే మాత్రం హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మీ హెయిర్ హెల్తీగా ఉండటం వలన మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారు, స్కిన్ కోసం చేస్తుంటారు టిప్స్, కానీ హెయిర్ని ఎవరు పట్టించుకోరు. హెయిర్ బాగుంటే మీ స్కిన్ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. మీరు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే హెయిర్ కండిషనర్స్ అయితే షాంపూస్ అవి ఉంటాయి కదా, హెయిర్ కండిషనర్స్, వాటినైతే యూస్ చేసుకోవచ్చు. ఇది అంత ఎఫర్ట్ చేయలేము అనుకుంటే హోమ్ రెమెడీస్ బెస్ట్ ఆప్షన్. నేనైతే ఎప్పుడు హెయిర్ కండిషనర్స్ ఏమి వాడను, హోమ్ రెమెడీసే యూస్ చేస్తాను. నా హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్కి అయితే చెప్తాను నేను ఏమేమి యూస్ చేశాను అనేది. అలోవెరా జెల్ అప్లై చేస్తాను. కొబ్బరి పాలని అయితే మిక్సీ పట్టి పాలు తీసుకొని వాటిని కూడా యూస్ చేస్తుంటాను. ఇంకా ఆనియన్ రసం ఉంటుంది, ఆనియన్ రసం కూడా నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి మంత్లీ ఒక 3-4 టైమ్స్ చేసినా చాలు. అంటే వీక్లీ వన్స్ చేసుకుంటే మీ హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. హెడ్ బాత్ మాత్రం కంపల్సరిగా చేసుకోవాలి. హెడ్ బాత్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మీరు ఆయిల్ పెట్టి రోజుల తరబడి అట్లా వదిలేస్తే హెయిర్ అసలు ఎంత డ్యామేజ్ అవుతుందో తెలీదు. ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ పెట్టిన తర్వాత హెడ్ బాత్ చేయమని చెప్పాను కదా, ఆయిల్ పెట్టిన తర్వాత కోమ్ చేయకూడదు, అస్సలు కోమ్ చేయొద్దు. కోమ్ చేశారంటే మాత్రం మీ హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, మొత్తం ఊడొచ్చేస్తుంది. ఇది చాలామంది చేసే మిస్టేక్, ఇది ఎవ్వరికి తెలీదు. కోమ్ చేసేస్తూ ఉంటారు, అదే దువ్వెన పెట్టి దువ్వుతూ ఉంటారనమాట. దువ్వెన పెట్టి దువ్వొద్దు ఆయిల్ అప్లై చేసిన తర్వాత. హెయిర్ గ్రోత్ కోసం అయితే నా వీడియోని అస్సలు చూడకండి. హెయిర్ గ్రోత్కి టిప్స్ అనేవి నాకు తెలిసైతే నాకేమీ తెలియదు, ఏది కూడా వర్క్ అవ్వదు. హెయిర్ గ్రోత్ అనేది జీన్స్ బట్టే వస్తుంది. ఎవరికైనాను టిప్స్ చెప్తాము అని అంటారు చాలామంది, అవన్నీ ఫేక్ అండి. హెయిర్ గ్రోత్ అనేది ఓన్లీ జీన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీన్స్ మీ ఫాదర్ మదర్ జీన్స్ ఎలా ఉంటుందో, లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ జీన్స్ బట్టే మీకు హెయిర్ అనేది వస్తుంది. అంతేగాని ఏవేవో టిప్స్ చెప్తూ ఉంటారు, అవన్నీ హెయిర్ కండిషనింగ్కి, హెయిర్ స్మూత్గా అవ్వడానికి, అండ్ అలాగే హెయిర్ అనేది సాఫ్ట్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది తప్పితే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. మీరు హెయిర్ హెల్తీగా ఉంచుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుందేమో కానీ అవి యూస్ చేసి మళ్ళీ మీరు ఆయిల్ అప్లై చేసుకొని దుమ్ములోకి వెళ్ళి అన్నీ చేస్తామంటే మాత్రం హెయిర్ గ్రోత్ అయితే ఉండదు. ఇంకా హెయిర్ డ్యామేజ్ అవుతుంది తప్పితే మీకు దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇది ఎవరికి తెలీదు. నేను ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నానంటే, నేను 4-5 ఇయర్స్ నుంచి చాలామంది డెర్మటాలజిస్ట్ వీడియోస్ చూశాను, అండ్ గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను. ఇవన్నీ చూసి నేను అప్లై చేసుకున్న తర్వాతే మీకు ఇప్పుడు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను ఏదో ఒక యూట్యూబ్ కోసమని ఒక వీడియో చేయాలి అని చెప్పి నేనేమి ఈ వీడియో చేయట్లేదు. ఇది చాలామందికి తెలీదు, అంటే బాగా చదువుకున్న వాళ్ళకి తెలీదు, చదువుకున్న వాళ్ళకి కూడా తెలీదు. ఇంత చదువుకుంటారు కానీ అసలు మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు కొంతమందికి. అంటే నాలెడ్జ్ ఉండదంటే వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. అంటే ఎక్కువ పిల్లలు వర్క్ దీని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, వీటి గురించి చాలామంది ఆలోచించుకోరు. అందుకని నేను వీడియో చేస్తున్నాను, అంతేగాని ఇది నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకుంటే నా దగ్గర ఇంకా చాలా మంచి కంటెంట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో నేను చేసుకుంటాను అవన్నీ. ఇది ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి అంటే, హెయిర్ గ్రోత్ గురించి చాలామందికి తెలీదు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఆ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, మీరు ట్రై చేసిన తర్వాత మీకు వర్క్ అయితే నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని అయితే ఫాలో చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి.
చాలామంది ఏమంటూ ఉంటారంటే మా గ్రాండ్ పేరెంట్స్, మా తాతలు, అమ్మమ్మలు అందరూ గూడా మా తాతలు, అమ్మమ్మలు అందరూ గూడాను ఇదే ఆయిల్‌ని ఇలానే అప్లై చేశారు. వాళ్ళకి హెయిర్ చాలా బావుంది అనుకుంటారు. కానీ కాదండి. హెయిర్ గ్రోత్ అనేది ఓన్లీ జీన్స్ బట్టి మాత్రమే ఉంటుంది. ఆయిల్ అప్లై చేయటం వల్ల కాదు. ఇది ఇలా అనుకునే వాళ్ళకి ఇంకా మనం ఎన్ని చెప్పినా గూడా వాళ్ళకింకా అర్థం గాదు. ఇంకంతే వదిలేయటమే. వదిలేయడం తప్పితే ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏం చేస్తే మంచిదా అని ఆలోచించాలి అంతే గాని చాదస్తంగా మేము అప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా చేస్తామంటే మాత్రం అస్సలు కుదరదు. ఈ టైంలో మీ ఇష్టం అది. మీరెలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. నేను చెప్పాల్సిందైతే నేను చెప్పాను. ప్రెజెంట్ నాకు గుర్తున్నంత వరకు అన్నీ చెప్పేసానని అనుకుంటున్నాను. నేను ఏమేమి చెప్పాలి ఏంటి అనుకునేదంతాను. హెడ్ బాత్ చేసుకుంటాం కదా. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే టవల్‌తో ఇట్లా కొడతారనమాట. కొట్టి తుడవడం అది అస్సలు కరెక్ట్ కాదు. హెయిర్‌ని మనం చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మెయింటైన్ చేయాలి. ఇక్కడైతే నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. మైక్ అనేది సరిగా పనిచేయలేదు. అందుకే నేను ఈ ఒక్క క్లిప్‌కి మాత్రం తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాననమాట. ఇంకోటేంటంటే ఆయిల్ పెట్టిన తర్వాత కూడా కోమ్ చేయకూడదు అని చెప్తున్నాను నేను. పెట్టిన తర్వాత ఎక్కువగా కోమ్ చేయటం వల్ల హెయిర్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. హెయిర్ గ్రోత్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ ఇంటేక్ అనేది కరెక్ట్‌గా అయితే ఉండాలండి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే హెయిర్ కూడా గ్రోత్ అయితే ఉంటుంది. అంటే ఇది అందరికీ ఉంటుందని చెప్పను. కొంతమంది మంచి ఫుడ్ తీసుకున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు వాళ్ళకి. కొన్ని ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. థైరాయిడ్స్ ఇలా ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకైతే మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది అయితే అస్సలు ఉండదు. పీసీఓడి, బీపీ ఇలా చాలా వరకు ఉంటాయి. వీటికి కూడాను హెయిర్ గ్రోత్ అయితే తగ్గుతుంది మీరు ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కూడాను. ఏంటంటే ఆయిల్ ఫుడ్స్ కూడా బాగా అవాయిడ్ చేయాలి. మీరు ఎంత ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ ఫుడ్ ఇదంతా కూడా ఒక పెద్ద టాపిక్ అండి. దీని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. మన హెయిర్ ఎంత హెల్తీగా అయితే ఉంటుందో మనం అంత యాక్టివ్గా ఉంటాము. ఆ రోజంతా కూడా చూడండి చాలా ఫ్రెష్‌గా ఒక ఫీల్ అయితే వస్తుంది. మనం ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు చూడండి మనకు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది కదా. మనం ఏ పని చేసినా కూడా కుకింగ్ చేసుకున్నా కూడాను చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం చేసింది కూడా చాలా బాగుంటుంది ఆ రోజు. నేను ఎక్కువగా అయితే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైనా సరే మన హెయిర్ మనము ఎప్పుడైతే క్లీన్‌గా ఉంటుందో అందంగా కాదండి తెల్లగా ఉండడం కాదు. ఎప్పుడైతే మనం క్లీన్‌గా ఉంటామో అప్పుడే మనము అందంగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది మనకి మనమే. ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ అంత ఏదైనా క్లీన్‌గా ఉంటేనే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందని నా ఫీలింగు. చాలామంది ఏమనుకుంటారంటే తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారనుకుంటారు. కానీ ఇది అస్సలు కాదు. తెల్లగా ఉండడం మ్యాటర్ కాదండి. మనము ఎంత హైజీనిక్‌గా ఉంటాము, ఎంత క్లీన్ అండ్ నీట్‌గా ఉంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు పర్టిక్యులర్‌గా కలర్ గురించి మెన్షన్ చేస్తాను అంటే నా లైఫ్‌లో నేను చాలామందిని చూశాను. తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారు అని చాలామంది మాటలైతే నేను విన్నాను. మా రిలేటివ్స్‌లో కానీ, మాకు తెలిసిన వాళ్ళలో కానీ తెల్లగా ఉంటేనే అందం అనుకుంటారు వాళ్ళు. ఇంకంతే వాళ్ళకి తెలిసింది ఇంక అదే. ఇది కూడా ఒక పెద్ద టాపిక్కు. నేనసలు ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్‌లోకి అలాగా వెళ్ళిపోతున్నాను. ఇదైతే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా. అందరూ అంతే అనుకుంటా. ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ఇంకో టాపిక్‌లోకి నేనైతే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాను. అందుకే దీన్ని ఇక్కడితో కట్ చేసేద్దాము. ఇప్పుడు హెయిర్ గురించి వచ్చేస్తే మన తాతలు, అమ్మమ్మలు బాగా అప్పుడు హెయిర్ పెట్టుకున్నారు. వాళ్ళకి హెయిర్ అంతుంది, ఇంతుంది అని అనుకునే వాళ్ళకి నేనైతే ఏం చెప్పను. మీ ఇష్టం అండి. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి. ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే ఎలా ఫాలో అయితే మంచిది అని చెప్పి నేను చెప్పాను. ఇలాంటి వాళ్ళకి నేను అసలు చెప్పలేను కూడాను. ఒపీనియన్ ఏంటంటే అప్పుడు వర్కౌట్ అయింది అని అనుకుంటున్నారు అంతే. అది అప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, హెయిర్ గ్రోత్ అనేది ఓన్లీ జీన్స్ వల్ల మాత్రమే వస్తుంది. ఆయిల్ అనేది ఒక కండిషనర్ లాగా మాత్రమే మీకు యూజ్ అవుతుంది హెయిర్‌కి. ఇదైతే ఖచ్చితంగా నిజమండి. నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం అండి. నేను ఏమేమైతే ఫాలో చేస్తానో అవన్నీ కూడా మీతో షేర్ చేసేసానని అనుకుంటున్నాను.
ఛానల్లో ఇక ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.